లోపల ఏమున్నాయి చూసినా అన్న? ఏమున్నాయి చూడు. ఏముంది? బ్రాండ్ ఉండాలి కదా. చాలీ చాలీ గేమ్ दो चाली गेम చెడగొట్టే మజా అంటే తెలుగు ప్రేతాత్మలారా, తెలుగు దయ్యాలారా, మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తూ మర్యాదపూర్వకంగా మిమ్మల్ని పిలుస్తూ ఈ గేమ్ ని విష్ చేసి మీరు ఈ గేమ్ ని సక్సెస్ఫుల్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి ఆత్మల భూతాల ప్రేతాత్మల ఆటలన్నీ చాలా ఉంటాయి. అట్లాంటి ఎటువంటి ఆటలని నేను ప్రోత్సహించను. మీరు కూడా ఇప్పుడు నేను ఆడే గేమ్ని అసలు నమ్మవద్దు. ఇందాక నాకు అక్కడ ఇక్కడ షార్ట్ కనిచ్చింది, ఇక్కడ లాంగ్లో కనిచ్చింది. ఆన్గర్ నేను ఇందాక అక్కడికి వచ్చాను అనమాట. ఇప్పుడు పోయిందా? ఏదో పోయిందన్నా, ఇప్పుడు పోయిందన్నా. ఏది పోయింది? సరే ఓకే, లైట్ వర్షన్ పట్టుకో. దీనిలో కాదు నాకు పని. ఇవాళ పెట్టుకో, అది ఇచ్చి ఆడి మన. సరే ఓకే. ఈ చెట్టు ఏంది, మీ కథ ఏంది? హలో, అప్పుడు ఎప్పుడో ఊరేసుకున్నట్టుంది. చింపిరి వచ్చేస్తాను. ఈ చెట్టు కింద ఎవరైనా ఉంటే, మీకు డిస్టర్బ్ చేసింటే ఐఎమ్ సో సారీ బ్రో. సౌండ్ క్రైయింగ్ సౌండ్. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఫస్ట్ పార్ట్ మీరు చూస్తుంటే కనుక దీనికి సంబంధించిన ఇంకా 3 పార్ట్లు అయితే ఉంటాయి. వీడియో కిందనే లింక్ ఇస్తాను. అండ్ ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఈ టైంలో ఏం చేస్తున్నాను అనేది మీరు ఆ పార్ట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. అన్నా ముగ్గురం కలిసి చేద్దాం. కలిసి చేద్దాం. మీకేమైనా కనిపించిందా? స్టార్టింగ్ లోనే ఇప్పుడు చూసావు, నైట్ వర్షన్ లో కూడా క్లారిటీ వచ్చింది మనకు. సరే ఒకసారి ట్రై చేద్దాం, గేమ్ ఆడదాం. ఒకవేళ ఆత్మలు మనతో మాట్లాడతాయా లేదా చూద్దాం. నేను ఆడను, మీరు ఆడండి. ది గ్రేట్ చిన్నతో మాట్లాడగలిగే శక్తి ఉన్న అబ్దుల్ బుహారిని పెట్టుకొని నువ్వు అర్రే ఏం సిగ్గు, దయ్యం అంటే అంత ఇష్టమా? జూట్ చేస్తాడు. జూట్ నీకు కనపడిందా? స్టార్టింగ్ లో ఇక్కడ రాగానే మనము ఇక బ్రో వచ్చేసి అటు ఆ రూమ్, నేను ఫస్ట్ ఆ రూమ్ కవర్ చేస్తున్నా. బ్రో ఇట్లా వచ్చాడు, ఇక్కడికి వచ్చి ఇడికి రాగానే కనిపించింది నాకు. అక్కడెక్కడికి? పద్మ గారికి హాయ్ చెప్తావా? ఏం పద్మ గారు? ఫోన్ సక్కర్. లైట్ ఆఫ్ చేయి బ్రో. ఒక నిమిషం బ్రో, నాకు రావద్దా దాంట్లో? రెడ్డు రిలాక్స్. ఆడ నువ్వు పవర్ బ్యాంక్ ఆడ పెట్టుకుని రెడ్డు అంటే ఎప్పటిగా
మీటర్లను పట్టుకొని ఇప్పుడు పెట్టినా కదా పవర్ బ్యాంక్ మీద ఎలగమను. అదో ఏది అదో అది ఇది ఇప్పుడు కూడా పవర్ బ్యాంక్ మీద ఆగు చూపిస్తా. ఎలుగు ఎలుగు ఇదో ఎలుగు ఎలుగన్నా ఎలుగుమను. పవర్ బ్యాంక్ మీద ఉంటే ఎలుగుతుంది కదా. ఎలుగు ఖచ్చితంగా ఉందన్న ఇక్కడ. లైట్ సరే నువ్వు లైట్ అయ్యి బ్రో. ఇందాకంటే పవర్ బ్యాంక్ మీద పెట్టినా, ఇప్పుడు ఎక్కడ పెట్టినా ఇదో. నువ్వు ప్రతి విషయాన్ని కూడా కామెడీగా తీసుకుంటావు. రిలాక్స్ పద్మ గారికి హాయ్ చెప్పి పోదాం. హట్ట ఎవరు ఏంది బ్రో ఇది? అక్క రిలాక్స్ అక్క రిలాక్స్. నమస్తే అక్క. చూసినావు కదా అక్క నా పరిస్థితి ఫస్ట్ టైం. మళ్ళా ఎందుకు అక్క నాతోనే? ఆయన చూడు ఇట్లా చూపించుకో ఒకసారి. ఆయన చూడు ఎట్లున్నాడో. నాకు కూడా మేము మరీ అంత హ్యాండిల్ ఏం లేదు. అన్నా మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతుంది? హలో సెల్ ఫోన్ అదేమన్నా హలో అదే అట్టుంటది మరి పాన్ ఇండియన్ యూట్యూబర్ అంటే. హలో, ఈ మీటర్ ద్వారా ఎవరైనా మాతో మాట్లాడాలనుకుంటున్నారా? నమస్తే అక్క. మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? లైటింగ్ కమ్ కరా, లైటింగ్ కమ్ కరా, ఆపుకున్నాకో లైటింగ్ తగ్గి. నేను మొన్న వచ్చాను ఇక్కడికే. నా పేరు విహారీ. ఓకే, మీరు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ. మీరు స్వాగతం చేసినందుకు చాలా ఆనందం. అక్క నా పేరు ప్రతాప్. వెనక్కిరా. మళ్ళా కెమెరాది ఆ పవర్ లాగినా కూడా లైట్లు వెలుగుతాయి. ఇది చూడు, ఇప్పుడు కరెక్ట్. పద్మ గారు, మీరు మాతో మాట్లాడగలుగుతారా? మీరు చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు అని ఇక్కడ చెప్తున్నారు. కానీ ఇక్కడ జరిగిన మిగతా అనుమానాస్పద మరణాలకి మీకేమైనా సంబంధం ఉందా? ఉంటే 4 లైట్లు, లేదంటే 3 లైట్లు చాలు. అయితే మీకు ఎటువంటి సంబంధం లేదా? ఓకే, నాకు ఈసారి 4 లైట్లు కావాలి. ఇక్కడి నుంచి పోయిన పిల్లలు 2 చనిపోయారు. దానికి మీకు సంబంధం లేదంటే 4 లైట్లు, లేదంటే 2 లైట్లు వెలిగించండి. లేదంటే 2 లైట్లు వెలిగించింది లేదంట. మరి మీరు కాకుంటే ఆ పిల్లలకు ఇక్కడ కనపడిన వాళ్ళు ఎవరు? మీరు మాకేమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పాలనుకుంటుంది అదో 2 లైట్లు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రికార్డ్ అవుతుందా? మీరు బాధతో ఉన్నారా, సంతోషంతో ఉన్నారా? మీకు ఏదన్నా అంటే మా వల్ల అయ్యగలిగే హెల్ప్ చేయగలిగితే మీరు మాకు చెప్పచ్చు. మా వల్ల అయ్యగలిగితే సహాయం మేము మీకు చేస్తాము. 2 లైట్లే వెలిగించండి. వావ్, 2 అంటే 2 వెలుగుతుంది. మీరు ఇదే కార్యక్రమం ఇట్లా పెడతాను, మీరు చేసి చూపించండి. 2 లైట్లు వెలగాలి నాకు. వారిని మీటర్ 2 రోజుల నుంచి నేను డబ్బా అనుకున్నా. మీటర్లోనే పవర్ ఉంది. పెట్టు మీటర్లో మ్యాటర్ ఉంది. పెట్టు. అక్కతో మాట్లాడదాం. డిస్టర్బెన్స్ చేయండి. మీరు నాకు 2 లైట్లు వెలిగిస్తే నేను మీ ఇంట్లోకి ఒక్కడిని వస్తాను. వెలిగించండి. సరే, మీ ఇంట్లోకి నేను రావద్దనుకుంటే 3 లైట్లు వెలిగించండి.
పద్మ గారు, అక్క, నేను మీ ఇంట్లోకి రావద్దనుకుంటే 3 లైట్లు వెలిగించండి, రా అంటే 2 లైట్లు వెలిగించండి. సౌండ్ కట్టెలు గిట్టెలు పట్టుకో. ఏం కట్టెలు పట్టుకోలేదు, ఏం పట్టుకోలేదు. ఇది మంచి యాడికి దాటుకొని వస్తున్నావు, అట్లా దాటుకోకూడదు ఇలాంటి చోట. బియ్యం ఇక్కడ ఉన్న ఆత్మ మనకి ఏదో చెప్పాలనుకుంటాను. దీని కింద ఏదో ఉంది. ఇక్కడున్న ఆత్మ ఏదో ఉంది, దీని కింద ఏదో ఉంది. చూ, మళ్ళీ పలుకుతుంది, విన్నావా? దీని కింద ఏదో ఉంది, అందుకే ఇవన్నీ దానికి అడ్డుగా. నోట్ చేయండి. ఇంకో విషయం, ఇప్పుడు మనం ఫస్ట్ పార్ట్ తీసారు కదా మీరు, అప్పుడు లాస్ట్ లో చిన్న బ్లాక్ షాడో ఆరో మార్కేసి ఉన్నారు మీరు. అది అదో ఇదే చెట్టే, అది ఇదే చెట్టే కదా. ఇదా అక్కడ ఉన్నారు మీరు. చెట్టు కూడా ఏమో గట్టి. చెట్టు కట్టలేదు, ఆ కాయ అట్లాంటిది, అట్టికాయ గెల్లది. సో ఈ షాడో అంటే ఇప్పుడు దీని రూమ్ పక్కనే ఉంది కాబట్టి మేబీ ఇదే ఈ రూమ్ 100% ఇక్కడ సంథింగ్ ఉన్నట్టే. పట్టుకో. కెమెరా అది రూమ్ లోంచి బయటకు వచ్చింది. పట్టుకో పక్కన ఆ టెంకాయ, ఈ టెంకాయ కనపడిందా లేదా ఈ ఫోన్లో? మనం ఫస్ట్ డిఎస్ఎల్ఆర్ తీసుకోవాల్సింది తమ్ముడు. ఆ టెంకాయ దగ్గర పొగపోయింది. ఎటువంటి సౌండ్ ఇచ్చినా లోపలికి వెళ్ళేది. ఓకే. అక్క గేమ్లో యూజ్ చేసి తలపై ఆడుకుంటుంది. బ్రో లైట్ చూసి లైట్ ఇక కొట్టుకుంటుంది. ఏం కొట్టుకుంటుంది? మీటర్ కొట్టుకుంటుంది. నీకు ఈడికి కనపడిందా? లైట్ అన్న చీకట్లో కనపడదా? ఓకే పద్మ గారు, ఇఫ్ డోంట్ మైండ్, మేము ముగ్గురం కలిసి ఒక గేమ్ ఆడబోతున్నాం. ఆ గేమ్ లో మీరు పార్టిసిపేట్ అయ్యి మీరు ఏదైనా మాకు చెప్పాలనుకుంటే ఆ గేమ్ ద్వారా మాకు చెప్పొచ్చు. మీటర్లో మ్యాటర్ ఉందో లేదో తెలియదు, ఆ డబ్బాని పట్టుకుని ఊరికి రాత్రి తిరిగితే అనవసరంగా నిద్ర వేస్ట్. మీరు వచ్చేయండి. చార్లీ గేమ్ అంట. కూర్చొని ముచ్చటగా 3 మాటలు మాట్లాడుకుని వెళ్ళిపోదాం.
కమ్ మీటర్ వెలిగిందా? అన్నా నువ్వు గమనించినా ఇక్కడంతా ఏం వాటర్ లేదు అంతా. ఇది కూడా పక్కన ఏం లేదు. ఇక్కడంతా ఏం లేదు, ఇదే వాటర్ ఉంది. అది సిమెంట్ మర్చిపోయినా ఇక్కడ మీరు ఫస్ట్ స్టాప్ లో. ఓకే ఓకే, అది సిమెంట్. ఆ సిమెంట్ దగ్గర నీళ్లు నిలబడతాయి. మనం ఏమైనా ఇంజనీర్లమా? దీంట్లోంచి వాటర్ అడుగులు ఆ ఇంట్లోకి పోతే పెద్ద వెరైటీ, కానీ ఈడ వాటర్ ఆగితే పెద్ద వెరైటీ కాదు. ఏమాడతాం పడుకో. ఈరోజు దయంతో మాట్లాడాల్సిందే. ఇగో అగో 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 తిప్పు 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 మాట్లాడు. ఏది నువ్వు మాట్లాడుతున్నప్పుడల్లా రెస్పాన్స్. అగో అదిగో అద్దుగో అద్దుగో రిలాక్స్. మాట్లాడదాం అనేప్పుడు రెస్పాన్స్ అవుతుంది. ఓకే మీరు మాట్లాడతారా? ఇంట్లోకి పోలే కదా, పోయి వచ్చినాం. ఇప్పుడు అటుపక్క నుంచి వచ్చిందా? లోపల ఏమున్నాయి చూసినా అన్న? ఏమున్నాయి చూడు. ఏమైంది? బెడ్షీట్ ఏదో ఉంది. ఎవరది? ఫ్రెండ్స్, మావాడు నన్ను ఆపి గజ్జల సౌండ్ వచ్చింది అన్నాడు కదా, ఆ తర్వాత మీరు చూశారు ఇప్పుడు స్లో మోషన్లో కూడా విజన్ పెట్టాను. ఒకటి నా నీడ పడి ఉండొచ్చు, లేదంటే అది ఏమైనా అయిండొచ్చు, ఓకేనా. కానీ అక్కడ ఫోకస్ అయ్యేసరికి గోప్రో బ్లర్ అయింది. ఆ తర్వాత నుంచి గోప్రో అయితే ఆగిపోయింది, మేము చూసుకోలేదు. అండ్ తర్వాత కంటిన్యూగా ఫోన్లో రికార్డ్ అయిన వీడియోస్ మీరు చూస్తున్నారు ఇప్పుడు. ఆపోయిందా? ఇది ఇది अब आदेश पीछे क्या पड़ा देखो. ప్రిపేరింగ్ యువర్ ఫైల్ ప్లీజ్ వెయిట్. ఏమైంది? లోపల అయితే రికార్డ్ అయింది ఫైల్, బయటకు వచ్చేప్పుడు రికార్డ్ అవుతుందా? అవుతా ఉంది. కనపడిందా? చూపించిన. తక్కువ అవుతున్నాయి కెమెరాలు కూడా. మరి 5 రోజులు తక్కువైంది, ఇప్పుడు తక్కువ. మరి గోపురం రెడీ అయినంత వరకు నాకు ఏదైనా EMF మీటర్ అది. మా తల్లి, నాకున్నది ఒక కెమెరా, దీన్ని కూడా నువ్వు ఆడుకుంటే ఎట్లా? రిలాక్స్ దోల్, బీ షార్ప్. లెట్స్ గో, చలో. పనిచేస్తుందా?
తగ్గేది లేబా మళ్ళీ రాదన్నా ముందే ఇస్తుంది వీడియో కదమ్మా లైట్ చూపి మనది ఆగు 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 లైట్ ముందు చూపే నా మొక్కనికి వేస్తా ఉన్నాడు ఆడేమో కనపడతా ఉంటాయి. మొత్తానికి 2-3 సార్లు చూసాలిగా బాగా ఊపు చేసిందా? ఊపుతో ఆగు, నీకు అర్థం కావట్లా. హైలైట్స్ ఉండు. మన వాళ్ళకి మనం టైం చూపించాలి కదా. ఇప్పుడు దాదాపు ఎంతసేపు నుంచి ఉన్నామా? హే సిరి, వాట్ ఈస్ ద టైం నౌ? హే సిరి, వాట్ ఈస్ ద టైం నౌ? It's 1:42 a.m. మీరు బాగా గమనించింటే నేను ఇంటికాడ నుంచి బయలుదేరింది 8:40కి, ఇప్పుడు ఈ టైంకి 1:42 అయింది. ఇప్పుడే తగ్గేదిలా ఎన్నికి పోయేదిలా ఆత్మలు ఉన్నాయని తెలిసిన చోటే అది చాలా మంది రెఫర్ చేశారు కాబట్టి ఏం గేమ్ చార్లీ చార్లీ హంటింగ్ చార్లీ ఆ గేమ్ ఆడబోతున్నాను. ఈసారి ఈ గేమ్ పేరు చార్లీ ఉండదు. పద్మ గారు, ఉషా గారు, లెట్స్ ఫోన్ ఒకసారి. ఏమైంది? సిరి ఇంకోసారి అడిగినప్పుడు తొందర రెస్పాండ్ అవ్వు, చచ్చిపోతా ఉంటే. ఆగో రిలాక్స్ ఏం అక్క. ఇక్కడ ఉండే సిరి కాదా, ఐఫోన్ లో ఉండే సిరి అక్క. నేను అన్నా గేమ్ ఆడదాం. ఇట్లా చూపి, ఇక్కడ చూపి. చూపించా ఎలాగో వెళ్ళాడు. వాకి టాకి లాప్ చేసేయండి. కిషోర్ అది కూడా నమ్మకపోతే అయినా ఈ చాలీ గేమ్ ఆడేటప్పుడు ఇది రక్తంతో తడిపితే ఏదో దయ్యాలు వచ్చినాయంటే నమ్మొచ్చు. పెన్తోనా నాకు తీసుకో. ఏది రక్తం ఏడుంది? తీద్దాం బయట. వద్దులే, మరీ అంత వద్దులే. ఎస్ అవును నో అమ్మను నో లేదు. ఎస్ నో నో లేదు. బ్రాండ్ ఉండాలి కదా చాలీ గేమ్ కూడా. వి ఓకేనా? ఇదేంటిరా? మీరు ఇప్పుడు చూస్తున్న ఆటని అంత సీరియస్గా నమ్మవద్దు. అండ్ మీరు కూడా ఒక్కరు ఉన్నప్పుడు ఎవరైనా చెప్తే అసలు ఆడొద్దు. సో గైస్, ఈ గేమ్ ఏంటో, ఎలా ఆడతారు ఏంటి అనేది నేను 2-3 వీడియోస్లో అయితే చూసిన. దీనిపైన నాకు అంత ఏం లేదు. అది నేను నమ్మాలంటే ఇప్పుడు ఏదో ఒకటి జరగాలి మిరాకిల్, అప్పుడు నేను నమ్ముతా, మీకు కూడా నమ్మండి అని చెప్తా. లేదంటే నేను ఆడింది మీరు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూడండి అంతే, దాని మించి ఏం లేదు. నేను చేసే ఒక పింజర సాహసం
థ్రిల్లింగ్ కోసం మీరు కూడా అందుకోసమే చూడండి. ఇది ఏదో ఒక్కకు అదేదో నిజమో అదేమో ఆత్మ వచ్చేస్తుందేమో అని మాత్రం అనుకోవద్దు. నేను 4 చేశారు, 40 మంది నన్ను ఆడమని అడిగారు ఇన్ స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు ఇది మోస్ట్ హాంటెడ్ ప్లేస్ అని చెప్పేసి పేపర్లలో వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు ఖాళీ చేసి నేను ఇక్కడికి వచ్చి నాకేదో అనిపించి ఇదంతా జరిగింది. కాబట్టి ఇలాంటి ప్లేస్ లో ఏదైనా మన తెలుగు మాట్లాడే ఆత్మలు ఉంటే వచ్చి మా క్యాండిల్ ఆర్పడమా, ఆ పెన్సిల్ కదిలించడమా ఏదో ఒకటి చేస్తే మేము మా దుకాణం సర్దుకొని వెళ్ళిపోతాం. ఏం తమ్ముడు? తెలుసు. ఫస్ట్ ఇది చూపి దగ్గర. ఇది మ్యాటరు. పో దూరంగానే ఉండు. అవి ఒకవేళ కదిలితే అన్ని నుంచి జూమ్ చేయి. అవి ఆడిపోయావా? ఆడిపోతే కనుకుంటుందా? ఫ్లాష్ అండి. సూపర్. ఒక నిమిషం. ఎవరిని పిలిచాలా? గేమ్కి పెద్ద చల్లి చాలి కాదు, ఆయన ఇచ్చేసి ఇక్కడ ఉన్న ఆత్మల్ని పిలుస్తారంట. ఫస్ట్ ఆయన పిలుచు. చార్లీ 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 ఆర్ యూ హియర్? ఆ దీపాలుగా వినపడలే, ఆయన కూడా వినపడుతుంది. ఎక్స్క్యూజ్ మీ చార్లీ ఆర్ యూ హియర్? చార్లీ గారు మీరు ఇక్కడ ఉన్నారా? మీరు ఇక్కడ ఉంటే ఈ క్యాండిల్స్ ని లేదంటే ఈ పెన్సిల్ ని ఇలా అంటారా? ఇంగ్లీషులో ఎందుకు వస్తారు, తెలుగులోనే పిలుసు. పద్మక్కని పిలుసు. ఇప్పుడే కదా మాట్లాడండి. పద్మక పిలుసురా భయ్. పిలుసు. రమ్మని చెప్పాలా? ఇది వైడ్ యాంగిల్ లేదా దీంట్లో? పిలుసు. అక్క ఇక్కడ ఎవరైనా ఉన్నారా అక్క? పద్మక పద్మక ఏమైంది? సంథింగ్ వస్తుంది. అరే అవునరా, సౌండ్ వచ్చింది. పిలుస్తా అంటే పద్మక పిలుచు. పద్మక పిలుచు ఖచ్చితంగా రెస్పాండ్. అక్క రాక వచ్చిందా? ఇది కదిలింది. ఇది కదిలింది. రాదంట. నో అంట. ఏమంట? నో లేదు, వైపు పోయింది. నో. ఇప్పుడు మళ్ళీ చక్కగా పెట్టు. అక్క నేను ఇంకా ఎప్పుడు రావద్దా? ఇది కదిలించింది నువ్వేనా? నువ్వు కదిలించింది నువ్వే అయితే ఈసారి ఎస్ చేయి, నేను వెళ్ళిపోతా. నేను దీన్నే చూస్తా, ఇది ఎట్లా కదులుతాను నేను చూస్తా. వన్ ఓవి కౌంటింగ్ స్టార్ట్ నౌ. 1 2 3 4 5 6 7 8 9 10. అది ఆరిపోయింది. ఇది ఆరిపోయింది. క్యాండిల్ ఇదే నేనేం చేయలేదో, నా కెమెరా రికార్డింగ్ అయితే ఉంది. ఇదే కదా సరే కదా. ఇప్పుడు మనము
గేమ్ అడుగుతుంటే సో మనం ఇది ఇంగ్లీష్ వాళ్ళ గేమ్ కాబట్టి మేబీ అక్క వద్దంటానేమో, మన రెస్పాన్స్ లో క్యాండిడేట్స్ లో రెస్పాన్స్ ఇస్తుందాము. ఏదో చార్లీ గేమ్ తెచ్చి ఇక్కడ పెడితే మీరు ఆడితే ఎట్లా అంటుంది. తమ్ముడు నువ్వులే అంటాడు, నాకెందుకో నువ్వు ఏదైనా చేసినా డౌట్ ఉంది, పక్కరా. సరే ఓకే, ఐ బిలీవ్ యూ, నేను కాదని లేదు. వాటితో కూడా ఒకసారి ఆడిస్తాం. వాడి ముందే ఇంక ఇలాంటి గేమ్లు అంటే బాగా ఇంట్రెస్ట్ కదా. ఆడియన్స్ మీరు ఏదైనా ఈ స్పీడ్ గేమ్స్ చూడాలంటే మనోడిని చూసి అంటే ఆడండి, చూడండి, ఎందుకంటే మనోడు ఆడుతుంటాడు. పట్టుకో మళ్ళీ ఎదిగిస్తాడు. అబ్దుల్ బ్రో, వెనక్కి తిరిగి చూడగాకు, నీ వెనకాల లేదో ఉంది. వాని షాడోనే ఉంది. లేదు, వాని షాడోనేలే. కొన్నిసార్లు మనం ఊహించింది అసలు జరగదు, ఊహించినవి జరుగుతూ ఉంటాయి. ఈ గేమ్ని మీరు ఇక్కడి నుంచి బాగా అబ్జర్వ్ చేయండి అండ్ ఎక్కువగా అబ్దుల్ బ్యాక్ సైడ్ అయితే ఫోకస్ చేసి చూడండి. నాకేదో అనిపించింది, అది మీకు కూడా అనిపిస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి. ఇక్కడ మీరు నిజంగా ఉన్నారా? ఉంటే చాలా మందికి రెస్పాన్స్ ఇచ్చారు. మీరు చాలా పెద్ద వీడియోలు చూసాను నేను. సో అలాగే మా వీడియోలు కూడా రెస్పాన్స్ ఇస్తారా? వీడియోలు లేకుండా మాకు కనపడే దీంతో ఏదైనా చేస్తే తరించిపోతాం మేము కూడా. పద్మక్కని చూసారా? ఉషాక్క అని కూడా తెలుసు. ఉషా అక్క, ఈ ఇల్లు ఉషా వాళ్ళదే, అది పద్మక్క వాళ్ళది. ఓకే ఓకే. అక్క ఉషా అక్క, మీ ఇంట్లోకి వచ్చి మేము గేమ్ ఆడుతున్నాము, మీరు ఇక్కడ ఉంటే మాకు రెస్పాన్స్ ఇవ్వండి. ఈ గేమ్ సంబంధించి అవునా లేదా అనే, వస్తారా రారా అనే. అది గాలి ఊగుతానులే తమ్ముడు, బయట నుంచి గాలి వస్తాను. అన్నా గాలి కాదన్నా, ఇప్పుడు నిజం చెప్తున్నాడు. నేను లాస్ట్ టైం జిన్ వీడియో తీసాను చెప్పా కదా, నీకు 100% దీనిపై నమ్మకం ఉండకపోవచ్చు. సో నేను కూడా ముందు నమ్మలేదు, కానీ సేమ్ ఇదే టైప్ లో అది గేమ్, వేరే గేమ్ ఆడాను నేను. ఆ గేమ్ కు 100% రెస్పాన్స్ అయింది. జిన్ అనేది ఖలీల్ గానికి అటాక్ చేసింది. ఓకే ఓకే, నువ్వు అటాక్ చేయి. ఇప్పుడు చార్లీ గారిని అటాక్ చేయి. ఉషా అక్క లేక పద్మ అక్క లేక చార్లీ ఉంటే డెఫినెట్ గా మాకు ఒక రెస్పాన్స్ ఇవ్వండి. అన్నా ఏందిరా సరే, నేను ఎట్లా నేను అట్లా చూసినా ఇట్లా చూసినా పెన్సిల్ కదులుతానే, నేను చూస్తే కదలట్లేదు. నిజం చెప్పాను అన్నా, నువ్వు డైరెక్ట్ ఇక్కడ చూడన్నా, నువ్వు అలా ఇలా ఎందుకు చూస్తున్నావు? సరే సరిగా సరే సరిగాలే నిజమన్నా ప్రకాశం అన్నా, అంటే ఓకే వద్దు అన్నా అలా మనం, ఎందుకంటే అట్లా ఉండవు. ఓకే ఓకే రెడీ. సరే నీకు నమ్మకం లేదు, నువ్వు సరే పిలుచు. తెలుగు ప్రేతాత్మలారా, తెలుగు దయ్యాలారా, మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తూ మర్యాదపూర్వకంగా మిమ్మల్ని పిలుస్తూ ఈ గేమ్ ని విష్ చేసి మీరు ఈ గేమ్ ని సక్సెస్ఫుల్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ ఎవరన్నా ఉంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, నలుగురు కాదు, 5 మంది కాదు, ఎంత మంది ఉంటే అంత మంది వచ్చేయండి. ఈ పెన్సిల్ ని ఇలా లేపి అలా పారేయండి. జస్ట్ అలా అలా కదిలితే నేను ఒప్పుకోను, లేపి పారేయండి. ఒకసారి చూద్దాం. మాకు కావాల్సింది మీరు ఉన్నారా లేరా అనేదే మాకు కావాలి. గమనించావా? ఇప్పుడైనా గమనించావా? ఈ గేమ్ని ఏదైనా మీరు సందేహాలు ఉంటే, నా నుంచి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే, నా మనసు పూర్తిగా చెప్తున్న మాట ఏంటంటే, ఈ పుల్లలు మనము అంటే ఒక చోట పెట్టి దాన్ని మనం గట్టిగా మాట్లాడితే మన నోట్లోంచి వచ్చే శ్వాసకు కూడా ఈ కదులుతున్నాయి ఈ పెన్సిల్స్. సో ఈ చార్లీ గేమ్ అనేది రాడ్లు పెట్టి కదిలితే నేను నమ్ముతా, ఈ పెన్సిల్కి అయితే నేను నమ్మను. ఎందుకంటే మీరు కూడా ఒక ప్లేస్లో పెట్టి గమ్మన కూర్చున్నా కూడా ఏదైనా చిన్న చిరుగాలి వచ్చినా కూడా కదులుతున్నాయి. అండ్ మేము ఎదురుగానే కూర్చొని గట్టిగా చార్లీ అంటే మనం గట్టిగా బ్రీత్ తీసుకుని వదిలేటప్పుడు ఆ బ్రీత్కే ఇది కదులుతుంది. దీన్ని అయితే మీరు నమ్మినా నమ్మకపోయినా నేనైతే అస్సలు నమ్మను. లేరు అంటారు.
సరే అదే ఇప్పుడు లేరు అన్నారు లేరు అన్నోళ్ళు పెన్సిల్ అదే నేను చెప్పేది. సరే అమ్మా ఈ దానిపైన దీనిపైన కాదు డైరెక్ట్ ఈ పేపర్ లేచిపోవాలి. అట్లా చేయండి. ఎవరైనా ఉంటే మేము కూడా వెళ్ళిపోతాం. ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? హలో టైం ఎంత? సరే ఇంకోసారి లాస్ట్ అండ్ ఫైనల్ ట్రై చేద్దాం. ట్రై చేయి. సో నువ్వు కూడా బాగా చూడు, మళ్ళీ నేనేమన్నా కదిలించానంటాను. ఓకే ఇద్దరం ఒకసారి కలిసి పిలుద్దామా? రెడీ. లాస్ట్ అండ్ ఫైనల్ ఎవరిని? ముగ్గురిని పిలుద్దాం. రెడీ. లేదంటే నేను చార్లీని పిలుస్తా, నువ్వు ఉషాక్కని పిలిచు. సరే అన్న వచ్చేసి ఆయన పాస్ అయినాడు, నువ్వు పిలుసు, నేను చూస్తా. ఓకే. చార్లీ గారు మీరు నిజంగా ఇక్కడ ఉన్నారా? తీసుకురాడు. చూసావా? రిలాక్స్ गेम निकालना। आवाया अब्दुल्ला अब्दुल्ला है किसका गिर हुआ है? आया आया अच्छी नहीं अब्दुल्ला किसी आया अब्दुल्ला तीन कनेक्ट है अब्दुल्ला अब्दुल्ला सॉरी बोलो సారీ ఇక్కడ సారీ ఏమైనా తప్పైంది క్షమించండి. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము, మళ్ళీ మాతో రావద్దండి. మమ్మల్ని మాకు ఎటువంటి హాని కలిగించద్దండి. మేము మీకు ఏది తప్పు చేయడానికి రాలేదు. ఏదో మాకు ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ కోసం ఇటువంటి ఏదో ఒక వచ్చాము వీడియో కోసము. సారీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము. సో గైస్ మధ్యలో గేమ్ ఆపేసినందుకు ఏమనుకోవద్దు. అండ్ ఈ పుల్లల్ని మాత్రం పెద్దగా పట్టించుకోవద్దు. వీటిని అంతా పట్టించుకోవద్దు. కానీ నాకు ఇప్పుడు అనిపించింది సంథింగ్ ఏదో ఉంది ఇక్కడ, తనకు మేము ఇబ్బంది పెడుతున్నామని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. పేపర్ కూడా పడే బయట పరే టేక్ అన్నీ తీసుకోండి, పెట్టి తొందరగా తీసుకో. वो स्वप्न को ले पेंसिल ले ले पेंसिल पेन होग ले तू कैंडल भी है. हाँ होग जा जान तुम गाड़ी कनेक्ट. హలో, ఇందాక ఎవరో మమ్మల్ని గమనించారు. మేము మిమ్మల్ని ఎవరికైనా ఇబ్బంది పెట్టింటే ఏమనుకోవద్దు. అండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అంత పనేం లేదు, అంటే సారీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అంత అవసరం అయితే నాకు లేదు. మీరు చాలా మందికి ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి వినేసి వచ్చిన. అండ్ ఇక్కడ ఎవరికైనా ఇబ్బంది చేసింటే నేను కానీ నా తమ్ముళ్ళు కానీ మనస్ఫూర్తిగా సారీ. అండ్ మీరు ఇక్కడ ఉన్నారు అని నేను ఒప్పుకుంటున్నా. అండ్ మీరు కూడా గైస్ ఇక్కడ మీకు ఏదైనా ఆత్మ ఉంది, దుష్టశక్తులు ఉంది అంటే మీరు ఉందంటే ఉంది, లేదంటే లేదు. నేను మీకు ఎటువంటి వ్యతిరేకిని కాను. అండ్ ఇక్కడితో ఈ వీడియో ముగిస్తున్నాను.
నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా ఎక్కడైనా ప్లేస్లలో ఉన్నాయా లేవా, ఇవన్నీ బూటకాల నిజమా, మన బయటికి వెళ్ళి మాట్లాడు. బూటకాలు నిజమా, మనసు నిజమా కాదా అని తెలుసుకునే ప్రయత్నమే చేస్తుంటాను. కానీ ఎవరికి కించపరచాలి, ఎవరికి ఏదో బాధ పెట్టాలి అని ఏం కాదు. మీరు ఈ వీడియోని ఒక ఎంటర్టైన్మెంట్ కింద చూస్తే ఎంటర్టైన్మెంట్ కింద చూడండి, లేదంటే ఒక నాలెడ్జ్ కింద చూస్తే అలా చూడండి. ఇక్కడ ఆత్మలు ఉన్నాయని చెప్పేసి ఇంట్లో వాళ్ళు వీళ్ళంతా ఖాళీ చేసేసారు. ఇప్పుడు మేము గేమ్ ఆడేటప్పుడు ఏదో కొంచెం మసగా వచ్చింది, ఆయన బ్యాక్ సైడ్ నాకు అనిపించింది ఓకే వీళ్ళని పంపించేద్దాం ఏదైనా రిస్క్ తీసుకుంటారని. సో ఇలాంటి రిస్కులు మీరు కూడా తీసుకోవద్దు. రాత్రి పూట లైట్లు తీసుకుని ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ ఒకవేళ రిస్క్ తీసుకోకుండా అలాంటి పరిస్థితి వచ్చేసింది, రాత్రి మీరు ఒక్కరే ఇంట్లో ఉంటున్నారు, లేదంటే ఏదైనా వింత శబ్దాలు వింటున్నారంటే మీకు నమ్మకం ఉన్న దేవుణ్ణి, ఇష్టమైన దేవుణ్ణి తలుచుకోండి, గట్టిగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఏం కాదు, ఎటువంటి ఆత్మనైనా మనం ఏమైనా చేస్తేనే మనకు ఏదైనా చేస్తుంది, లేదంటే ఓకే బాయ్, సీ యూ లేటర్, అందరికీ ఒకటేసారి బాయ్, ఏమైనా చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జస్ట్ లైక్ యార్, ఏం పోతుంది, అండ్ నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.